సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కాలేజీలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం మరియు యాంటీ డ్రగ్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో వివిధ మండలాల నుంచి 90 మంది విద్యార్థులు గెలుపొందారు. విజేతలకు బహుమతులు అందజేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మనం ఉన్నాము, మనం మీ వెనుక ఉన్నాము. ఏమైనా జరిగితే మీరు మన దృష్టిలో తీసుకొని రండి. మీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే గోపిగా పెడతాము, ఎవరికి ఏం చెప్పాము. ఇప్పుడు చాలా మంది పిల్లలకి, గర్ల్స్కి, లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి చెప్పారు. మీ మదర్కి ఉండొచ్చు, మీ సిస్టర్కి ఉండొచ్చు, మీ ఎల్డర్ సిస్టర్కి, మీ కజన్కి, మీ ఆంటీకి, వాళ్ళు ఎవరికి చెప్పారు. ఎందుకు చెప్పారు? మన ఇంతకు ముందు మన సొసైటీ ఏంటి? ప్యాట్రియార్కల్ సొసైటీ. అందరికీ తెలుసా ఆ ప్యాట్రియార్కల్ సొసైటీ ఏంటి అని? ఈ వర్డ్ విన్నారా? ప్యాట్రియార్కల్ ఏంటి విన్నారు కదా. ప్యాట్రియార్కల్ ఏంటి అంటే ఎవరైనా మేల్ డామినేటెడ్ సొసైటీ. మేల్ డామినేటెడ్ అంటే ఏంటి? మేల్ వాళ్ళు బయట పోయి పని చేసి సంపాదించి మొత్తం ఖర్చు చేస్తారు. మొత్తం కుటుంబంకి చూసిన వాళ్ళు. సో గర్ల్స్ ఆర్ ఉమెన్ ఫర్ నాట్ హ్యావింగ్ మచ్ స్పేస్. వాళ్ళకి ఎంత మాట్లాడడం లేదు, వాళ్ళకి ఇవ్వరు. సో ఇప్పుడు లాస్ట్ 40-50 ఇయర్స్లో మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇంకా లాస్ట్ 10-20 ఇయర్స్లో ఇంకా డెవలప్మెంట్ వల్ల, గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది, గర్ల్స్, లేడీస్ కూడా పనికి పోతున్నారు బయట. మన సొసైటీ డెవలప్ అవుతుంది. దాంట్లో ఈక్వల్ స్టే వస్తుంది, ఈక్వల్ రైట్స్ వస్తున్నాయి. గర్ల్స్ కూడా ఎడ్యుకేట్ అయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ అడుగుతున్నారు. దానికి కొంతమంది పిల్లలకి, బాయ్స్కి, జెంట్స్కి దే డోంట్ లైక్ ఇట్. దాంతో ఏమవుతుంది, అలా ఆపుతారు. లేకపోతే వాళ్ళకి ఇష్యూస్ క్రియేట్ చేస్తారు, టీజింగ్ చేస్తారు, హరాస్ చేస్తారు, సెక్షువల్ హరాస్ చేస్తారు, ఆ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ చేస్తారు. ఎక్కడైనా పని చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ లేకపోతే మీ సిస్టర్ ఒక టీచర్ ఉండొచ్చు, ఒక షాప్లో పని చేసి ఉండొచ్చు. అక్కడ మిగిలిన కూడా మేల్ వర్కర్స్ ఉంటారు. ఏం చేస్తారు, అది ఈక్వల్గా వాళ్ళకి చూడరు. సో దానికోసం మన తెలంగాణ స్టేట్లో ఒక సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అట్లయినా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మన దృష్టిలో తీసుకోవాలి. దానికి ఏంటి, ఒక నంబర్ ఉంది, వాట్సాప్ నంబర్. అందరూ అనేది సేవ్ చేసేది ఆ నంబర్. ఈ నంబర్లో మీకు కాల్ చేయాలి కూడా అవసరం లేదు. జస్ట్ మీ మదర్ నంబర్తో, మీ ఫాదర్ నంబర్తో, ఎవరైనా నంబర్తో ఈ అబ్బాయి ఉన్నారు, ఈ అంకల్ ఉన్నారు, ఇతను ఉన్నారు, నాకు హరాస్ చేస్తున్నారు, నాకు ఇబ్బంది పెడుతున్నారు, ఈ నెంబర్లో కంప్లైంట్ చేశాడు. దాని తర్వాత ఈమె ఏఎస్ఐ ప్రమిళ వాళ్ళ టీం మొత్తం చూసుకుంటారు. అబ్బాయికి తెలిసి వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ జోలికి పోతే కేసు రిజిస్టర్ చేస్తారు. అదే కూడా అవుతుంది, మన జిల్లాలో కూడా అవుతుంది. మన కంప్లైంట్ చెప్పింది కదా, ప్రతి నెల ఎన్ని పిటిషన్స్ వస్తున్నాయి, 20-20. నిజం ఎన్ని ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఎందుకంటే జనాలకి అంత ఐడియా లేదు. వాళ్ళకి ఏంటి, మైండ్లో మనం చెప్తే మనకి పోలీస్ స్టేషన్ తెలుస్తారు, మన పరువు పోతుంది, అమ్మ నాన్నకి తెలిసిపోతుంది, అమ్మ నాన్న కొడతారు మనకి. సో ఇది ఏంటి, ఈ నంబర్ ఏంటి అంటే మనం ఎవరికి చెప్పము. మీరు పోలీస్ స్టేషన్ రాకూడదు, మీ ఇష్టం. మీరు పోలీస్ స్టేషన్ రావాలా, మీ ఇష్టం. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అంటే, మీరు అందరూ ఇది హిందీలో ఒక మూవీ వచ్చింది పింక్, దానికి తెలుగు రీమేక్ కూడా వచ్చింది. దాంట్లో రవితేజ లాయర్ ఉంటారు. చూడలేదు, చూడండి. ఇప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, నా దగ్గర నా ఎస్ఐ నాకు చెప్తారు, ఇంతకుముందు అబ్బాయి అమ్మాయి రిలేషన్లో ఉంటే ఇప్పుడు అమ్మాయి వద్దు చెప్తుంది. అబ్బాయి ఏం చేయాలి, వెనుక పోవాలి. మళ్ళీ జోలికి వస్తే ఏమవుతుంది, జైలు పోతారు. దానికి మీరేం చేయాలి, చెప్పాలి ఎవరికి, యూ హావ్ టు టెల్ దట్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఇట్లా జరిగింది, ఇప్పుడు నేను వద్దు చెప్తున్నాను, మళ్ళీ ఇలా వస్తున్నాను. మీకు అర్థమైందా? అట్లా మీ ఫ్రెండ్స్తో కూడా జరిగి ఉండొచ్చు, వాళ్ళ ఎవరికి చెప్పారు. మీరు అందరూ ఏం చేయాలి అంటే, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి మీతో ఎవరైనా ఇట్లా చేస్తున్నారో ఒకరొకరు చెప్పాలి. మీరు చెప్తే మనకి తెలిసిపోతుంది. ఇఫ్ వీ కమ్ టు నో వీ కెన్ యాక్ట్. మీరు మీరేగా దాచిపెడితే ఏమవుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా?
ఎవరైనా హరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో వాట్ యూ హావ్ టు డూ, యూ హావ్ టు జస్ట్ మెసేజ్ ఆన్ దిస్ నంబర్. ఆ మెసేజ్ చేస్తే వీ విల్ క్యాచ్ దెమ్, అంతే, అయిపోయింది, అక్కడ ఆగిపోతుంది. మీరు మెసేజ్ చేయకపోతే, ఇప్పుడు మీకు జస్ట్ హరాస్ చేస్తున్నారు, ఈటీస్ చేస్తున్నారు. ఈటీస్ అంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, బస్సు వాడుతున్నారు, బస్సులో పోతున్నారు, జస్ట్ మీకు కేసు దృష్టితో చూస్తారు, ఏం చేయరు. అదే ఈటీసింగ్, అది కూడా నేరం. దానికి ఏం చేయాలి, ఆపాలి. ఆ డీటెయిల్స్ మీకు తెలిసినట్టే చెప్పాలి. లేకపోతే జస్ట్ నేను ఈ బస్సులో పోయాను, ఈ బస్సులో ఇట్లా ఇట్లా జరిగింది, నాకు ఇట్లా గలీజ్గా చూశాను అని అనిపించలేదు, చెప్పాలి. మీరు చెప్పకపోతే నెక్స్ట్ టైం అతను ఏం చేస్తారు, వేరే వాళ్ళ గర్ల్కి హ్యాండ్ టచ్ చేస్తారు. అది ఎట్లా వచ్చింది కాన్ఫిడెన్స్? మీరు ఫస్ట్ టైం ఆపలేదు, అందువల్ల ఈ డిడ్ దట్. మీరు ఫస్ట్ టైం ఆపి ఉంటే ఇది జరగదు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, మీరు ముందు రావాలి. ముందు వస్తే మనం ఆపగలుగుతున్నాం, కలిపిగా ఆపగలుగుతున్నాం. ఫస్ట్ యూ హ్యావ్ టు స్పీక్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎవరి గురించి, ఉమెన్ గురించి, మీ గురించి. మీరు మాట్లాడాలి. అన్లెస్ మీరు మీ గురించి మాట్లాడితే మనం ఇక్కడ ఈ టీచింగ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆపని చెప్పచ్చు. మీరు మనకి చెప్పాలి, సార్ ఇది ఇష్యూ ఉంది,